మోస్ట్ ట్రెండింగ్ బోట్ నెక్ కీ హోల్ బ్లౌజ్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ్ క్రియేషన్స్. ఇక్కడ నేను లైనింగ్ కట్ చేస్తున్నానండి. లైనింగ్ బ్లౌజ్ లెంత్ అయితే 15 ఇంచెస్ అండ్ 15 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి నార్మల్గా షోల్డరు 5.5 షోల్డరు. ఇప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 6.5 ఇంచ్ షోల్డర్ తీసుకున్నాను నేను. 6.5 ఇంచ్కి 1/4 ఇంచ్, ఇంకా 2 ఇంచెస్, 2 ఇంచెస్ కాదు, 2 మార్క్స్, 2 లైన్లు ఎక్స్ట్రా తీసుకున్నా. 1/4 to 7 అన్నట్టు తీసుకున్నాను. అండ్ చంక డౌన్ ఆర్మ్ హోల్ మాత్రం 6 తీసుకున్నాను. ఇది నా బ్లౌజ్, నా మెజర్మెంట్సేనండి ఇవన్నీ. ఇదైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్, ఎందుకంటే ఆర్మ్ ఎక్కువ లావు లేకుండా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ ఇంచెస్ అనేది సరిపోతుంది. కొంచెం బాడీ ఉన్న వాళ్ళకి, XXL సైజ్ వాళ్ళకైతే ఖచ్చితంగా పైన షోల్డర్ ఎంత తీసుకున్నామో ఆర్మ్ హోల్ కూడా అంతే పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు నేను చెస్ట్ లూజ్ కూడా 10-11 ఇంచెస్ అయితే 12 ఇంచెస్ కూడా మార్క్ చేసుకున్నా, ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. నాకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ కావాలి, సో అందుకని నేను 12 ఇంచెస్, 10 అయితే అసలు ఫిట్టింగ్ మార్కింగ్, అండ్ 11 కోసం ఖర్చుకైతే నేను ఇంకొక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. లూజింగ్ కావాలని తీసుకున్నానండి నేను. అండ్ మీకు ఇప్పుడు చెప్పబోయే కొలతలతో ఎవరైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండ్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఎంత రాని వాళ్ళకైనా అంత ఈజీ మెథడ్లో చెప్తాను. అంటే పేపర్ స్టిఫ్ కంపల్సరీ వేయాలి కీ హోల్స్ బ్లౌజ్కి, కీ హోల్ ప్యాటర్న్స్ స్టిచ్ చేయాలంటే. సో అది చెప్తాను. అండ్ ఇప్పుడు బోట్ నెక్కి బ్యాక్ సైడ్ 3 ఇంచెస్ డౌన్ తీసుకుంటున్నాను అండి నేను. 3 ఇంచెస్ అండ్ కింద మనకి నెక్ వచ్చేసి అదే నడుము ఉంటుంది కదా, ఆ పొడవు అయితే అది 5 ఇంచెస్ అండి, 5.5 ఇంచెస్. ఇక్కడ షోల్డర్ కూడా మార్క్ చేసుకున్నా. షోల్డర్తో కలిపి 3.5 ఇంచ్ షోల్డర్ వస్తుంది. 3.5 ఇంచ్ షోల్డర్కి మిగతా 2.5 ఇంచ్ మనకి 3 ఇంచెస్ నెక్ వస్తుంది అనమాట, బోట్ నెక్ కాబట్టి. అండ్ నేను ఇక్కడ ఓవల్ షేప్ తీసుకుంటున్నాను. అయితే లైనింగ్ మీద ఫస్ట్ కట్ చేయకూడదండి, జస్ట్ నేను మార్కింగ్ చేసుకున్నా. అండ్ మార్కింగ్ కూడా ఫుల్గా చేయలేదు, మీకు అది స్టిఫ్ మీదే మార్కింగ్ చేసి చూపిస్తాను. ఈ డైరెక్ట్గానే కట్ చేసుకోకూడదు, స్టిఫ్ కట్ చేసుకున్నాక స్టిఫ్ని అటాచ్ చేశాక అప్పుడు మనకి షేప్ తీసుకోవాలండి. అప్పుడు మనకి చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా. అంతేగాని ముందే దీన్ని కట్ చేస్తే మనకి క్లాత్ అనేది సాగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే బాగా స్ట్రెచ్ అయిపోతుంది, మనము స్టిచెస్ వేసే కొద్దీ క్లాత్ అనేది ఫ్లెక్సిబుల్ అయిపోతుంది అనమాట, స్ట్రెచ్ అయిపోతుంది. సో అందుకని ఫస్ట్ అయితే నెక్ మార్కింగ్ దీని మీద చేసుకోకూడదు, మార్క్ చేసుకున్నా కట్ చేసుకోకూడదు. దాన్ని పేపర్ స్టిఫ్ మీద అయితే ప్రజెంట్ కట్ చేసుకోవాలి. ఆ స్టిఫ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అన్నది మీకు ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను. అండ్ అది పర్ఫెక్ట్గా మీరు మార్క్ చేసుకొని కట్ చేసుకోగలిగితే మీకు ఎలాంటి కీ హోల్స్కైనా, ఏ షేప్కైనా మీరు పర్ఫెక్ట్గా మెజర్మెంట్ తీసుకొని స్టిచ్ చేసుకోగలరు. అండ్ అది నా గ్యారంటీ, ఇక్కడ మీకు కొంచెం కూడా తేడా రాదండి. అండ్ ఇప్పుడు ఇదిగోండి లైనింగ్ కదా, నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా లైనింగ్ పెట్టి కట్ చేసేసుకుంటున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిఫ్ మీద మార్కింగ్ చేసుకుందాము. స్టిఫ్ మీద కూడా బ్లౌజ్ మార్కింగే చేయాలండి. నేను ఫస్ట్ 15 ఇంచెస్ లెంత్, షోల్డర్ కూడా 6.5 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటున్నాను. అండ్ అంటే మార్కింగ్ అంటే మనకి నెక్ పర్ఫెక్ట్గా రావడం కోసం జస్ట్ మార్కింగ్ అనేది ఉంటే మనకి క్లియర్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట షేపు. సో దానికోసం ఎగ్జాక్ట్గా బ్లౌజ్ లెంత్, ఆ షోల్డర్ ఎక్కడి వరకు తీసుకున్నాం అన్నది, షోల్డర్ లెంత్ కరెక్ట్గా ఉంటే బ్లౌజ్ డీప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో దానికోసం అయితే నేను ఈ మార్కింగ్ చేసుకున్నాను. పైన 3 ఇంచెస్ మార్క్ చేసుకొని కింద 5.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. అండ్ ఈ 3 ఇంచెస్ నుండి 5.5 దగ్గరికి మధ్యలో షేప్ కోసం ఇంకా 1 ఇంచ్ గ్యాప్ అయితే కావాలి, ఎందుకంటే మనం షేప్ కట్ చేసుకోవడానికి మధ్యలో గ్యాప్ వస్తుంది కదా. చూడండి ఇప్పుడు నేను మార్క్ చేస్తున్నాను కదా, అక్కడి నుండి నేనైతే ఓవల్ షేప్ తీసుకుంటున్నాను కదా, ఆ ఓవల్ షేప్ కోసం 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని, అది మనం బటన్ పెట్టుకోవాలన్నా, హుక్ పెట్టుకోవాలన్నా దానికోసం ఆ 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. 1 ఇంచ్ కంటే
తక్కువ అయితే తీసుకోకండి. తీసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా రాదు అండ్ క్లాత్ మంచిగా తిరగదనమాట. అది ఇప్పుడు నేను మార్క్ చేసింది డీప్ అండి. ఎంత డీప్ మనకు కావాలన్నది మార్క్ చేసుకోవాలి. నేనైతే నార్మల్గా 1.5 2 ఇంచెస్ పెట్టుకుంటారు. నేనైతే 1.5 ఇంచే పెట్టుకుంటాను. ఎక్కువ డీప్ ఇష్టం ఉండదు నాకు. నీకు కావాలి బాగా డీప్ కావాలనుకున్నోళ్ళు 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే ఓవల్ షేప్ అండి. ఇంకా పాట్ షేపు ఇంకా వెడల్పుగా కావాలనుకున్నోళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఇదైతే ఇప్పుడు మనం కొలత ప్రకారం వేసుకున్న నార్మల్ మార్కింగ్ అండి. జస్ట్ మార్కింగ్ అంతే. అండ్ ఇప్పుడు మనం స్టిచ్ చేసినప్పుడు ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే తగ్గిద్ది. ఇప్పుడు లోపలికి వెళ్తుంది కదండి, అంటే మనకి ఇంకా హాఫ్ ఇంచ్ అనేది తగ్గుతుంది ఎక్స్ట్రా. నేను ఆ హాఫ్ ఇంచ్ని డైరెక్ట్గా ఇక్కడే తీస్తున్నాను, అంటే స్టిచ్ చేయకుండానే కటింగ్లోనే ఆ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడే తీసేస్తున్నా. ఎందుకంటే ఆ హాఫ్ ఇంచ్ ఇక్కడే కట్ చేసుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు నీట్గా వస్తుందన్నమాట ఫినిషింగ్. మనం ఆ స్టిఫ్ పక్క నుండి స్టిచ్ వేయడం వల్ల క్లాత్ ఈజీగా స్ట్రెచ్ అవుతుంది, ఐ మీన్ అదే తిరుగుతుందనమాట. వెనక్కి మనం టర్న్ చేస్తాం కదా, అది ఖచ్చితంగా ఈజీగా తిరిగిపోతుంది. అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. స్టిఫ్ మనకి నెక్ ఉన్నంత వరకే ఉంటుంది. స్టిఫ్ని పెట్టుకొని కూడా తిప్పడం వస్తుంది కానీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా స్టిఫ్. సో దానికోసం నేను ఇక్కడే ఆ హాఫ్ ఇంచ్ మనం ఎంతైతే తీసుకుంటామో ఖర్చు, ఆ ఖర్చు కోసం ఇక్కడే కట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో మీ ఇష్టం అండి. లేదు మేము డైరెక్ట్గానే కట్ చేసుకుంటాము, అలాగే దాన్ని ఖర్చులో కుడతాము అంటే అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకుంటాను మార్కింగ్ అండ్ కటింగ్ కూడా, అండ్ ఈజీగా ఉంటుంది. ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా డిఫరెన్స్ అర్థమవుతుంది. సో ఇప్పుడు షేప్ తీసుకున్నాక ఈ ఎక్స్ట్రా కూడా పెట్టి మనం కట్ చేసేసుకుందాం. అండ్ మీకు ఇప్పుడు అది పర్ఫెక్ట్ షేప్ వచ్చిందో లేదో ఎలా ఉందో మీకు బ్లౌజ్ మీద పెట్టి చూపిస్తాను. అంటే మనం అనుకున్న షేప్ వచ్చిందా, నేను అన్నట్టు హాఫ్ ఇంచ్ తగ్గిందా లేదా మన మార్కింగ్ అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను బ్లౌజ్ మీద పెట్టి. అండ్ చూడండి ఇది పక్కా ఓవల్ షేప్ ఎంత బాగా వచ్చిందో. అండ్ షేప్ కూడా చూసారా, ఇక్కడ మనం బటన్ పెట్టుకోవడానికి ఓపెన్ చేయలేదు, మీరు అది గమనించారో లేదో. అదైతే మనం స్టిచ్ చేసినప్పుడు ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇదిగోండి, ఇది మనం మార్కింగ్ మీకు కనిపిస్తుంది కదా, కట్స్ కింద ఉంది మార్కింగ్. పైన కూడా మార్క్ కింద నుండి ఒక హాఫ్ ఇంచ్ డీప్లో ఉంది, నెక్ కింద కూడా ఒక హాఫ్ ఇంచ్ డీప్లో ఉంది. సో ఆ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు అనమాట. మనకి ఇప్పుడు పర్ఫెక్ట్ రౌండ్, ఇది నా పర్ఫెక్ట్ రౌండ్ ఆ నెక్ అనమాట. ఇందులో ఇంకా మనం కట్ చేయాల్సింది ఏం లేదు, స్టిచ్చింగ్ నీట్గా చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో పర్ఫెక్ట్గా చూపిద్దాం పదండి. ఇప్పుడు నాకు సేమ్ కలర్ క్లాత్ లేదు, అందుకని వేరే కలర్ క్లాత్, దానికి సూట్ అయ్యే క్లాత్తే నేను స్టిఫ్ అటాచ్ చేస్తున్నాను అండి. నేనైతే స్టిఫ్ అటాచ్ చేసుకోవడం కోసం స్టిచ్ చేస్తున్నా. మీరు ఐరన్ చేసుకోగలిగితే ఐరన్ చేసుకోండి. అండ్ ఐరన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే స్టిఫ్ అనేది ఏమంటారు, ఐరన్ చేసే హీట్కి కొంచెం కరిగినట్టు అయ్యి స్ట్రెచ్ అవుతుందన్నమాట. ఆ షేప్ పోకుండా మీరు చేసుకోగలను ఐరన్ అనుకుంటే మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నాకైతే ఐరన్తో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, నాకు రావట్లేదు అనమాట. సో నేనైతే ఇలా స్టిచ్చింగే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇప్పుడు మిడిల్లో ఓవల్ షేప్ కూడా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇది లైనింగ్కి అటాచ్ చేస్తున్నాను నేను. ఫస్ట్ ఆ షేప్ అనేది లైనింగ్ మీద పెట్టి జస్ట్ నార్మల్గా నేను ఇది స్టిఫ్ మీదే స్టిచ్ చేస్తున్నాను. అండ్ రివర్స్ తిప్పేటప్పుడు లైనింగ్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తాం చూడండి, అప్పుడు మనం పై స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే నేను నార్మల్గా స్టిచ్ చేసేసాను. అండ్ ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు జాయింట్ చేసేసుకున్నాం కదా, ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాను. ఈ లైనింగ్ మనం వేసిన స్టిఫ్ క్లాత్ అనేది, ఎక్స్ట్రా క్లాత్ అనేది బయటకు కనిపిదు కదా, లోపల సైడ్ కదా మనం వేసేది. సో ఇలా ఉంటుందండి పైనుండి మనం చూడడానికి. అండ్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా వేసుకోవాలి. ఈ మన స్టిఫ్ పక్క నుండి జాగ్రత్తగా స్టిచ్ చేసుకొని దాని పక్క నుండి వేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుందండి. దాని మీద కూడా వేయాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా దాని పక్క నుండి షేప్లో. అండ్ ఇక్కడ మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా హుక్ కోసం, అక్కడ కిందకి దింపుకొని ఇట్లా
ఇలా మిడిల్లోకి వచ్చేయాలన్నమాట మన స్టిచ్ అనేది. ఇప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి షేప్ అనేది. అంది బటన్ కోసం ఓపెన్ అవుతుందన్నమాట. ఆ హోల్ అనేది ఓపెన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇట్లా మధ్యలోండి కట్ పెట్టుకొని కిందకి రావాలి. కొంతమందికి హోల్ ఓపెన్ అవ్వకుండా జస్ట్ నార్మల్గా షేప్ కావాలి అని అంటారు. అలాంటి వాళ్ళకి మనం ఇప్పుడు మిడిల్లోండి కిందకి తీసుకొచ్చాం కదా, అలా లేకుండా డైరెక్ట్గా స్టిచ్ చేసేస్తే పైన ఓన్లీ నెక్ వరకు అట్లా సపరేట్గా స్టిచ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. అండ్ వాళ్ళకి అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే పైన నెక్ ఒకసారి, మిడిల్లో రౌండ్ ఒకసారి స్టిచ్ చేయాల్సి వస్తుంది. అంటే మిడిల్ రౌండ్ మనం ఒకసారి స్టిచ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో నెక్కి ముక్క వేయాల్సి వస్తుంది. హోల్ ఓపెన్ అవ్వకుండా, బ్యాక్ ఓపెన్ అవ్వకుండా ఉండాలనుకుంటే. ఇదైతే బ్యాక్ హుక్ కోసం అయితే ఇట్లా కట్ చేసుకొని ఓపెన్ పెట్టుకోవాలి. అది నేను ఎలా స్టిచ్ చేశాను అనేది ఇప్పుడు మీకు కట్ చేసినప్పుడు అర్థమవుతుంది చూడండి. ఎక్స్ట్రా నేను ఎక్కడ కట్ చేస్తున్నానో జస్ట్ క్లాత్ ఒక్కటే ఉంది, అక్కడ ఎక్కడ స్టిఫ్ లేదు, ఓన్లీ క్లాతే ఎక్స్ట్రా ఉంది. అండ్ ఇదిగోండి ఇట్లా మిడిల్లో ఇట్లా కట్ పెట్టుకుంటే ఈ సైడ్ అనేది మనకు ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ రౌండ్లో కూడా మనకి 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని, ఖర్చు క్లాత్ వరకు ఉంచుకొని కట్ చేసేసుకోవాలి. అండ్ కట్ చేసేసిన తర్వాత చిన్న చిన్నగా కట్స్ పెట్టుకొని మొత్తం రౌండ్ తిప్పేసుకోవడమే. ఒక స్టిచ్తో మీకు ఈవెన్గా షేప్ అనేది కరెక్ట్గా రాలేదు, స్టిచ్ అనేది కరెక్ట్గా పడలేదు అనిపిస్తే మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవచ్చు. మ్యాక్సిమం ఎక్కువ స్టిచెస్ వేయడం అవాయిడ్ చేయాలండి, ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది పాడైపోతుంది అనమాట ఎక్కువ స్టిచెస్ పడితే. అండ్ ఏమంటారు, కరెంట్ మిషన్స్ ఇలాంటి వాళ్ళకి ఉన్న వాళ్ళకైతే ఈజీగానే ఉంటుంది స్టిచ్చింగ్. నార్మల్ మిషన్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట. అంటే ఫ్యాబ్రిక్ ఎక్కువగా తిరగదు మోటార్ ఉండడం వల్ల. బట్ చాలా జాగ్రత్తగా మనం వేసుకుంటే స్టిచెస్ పర్ఫెక్ట్గా వస్తుందండి స్టిచ్చింగ్ అనేది. అండ్ ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి చూపిస్తా చూడండి. షేప్ నేను అనుకున్న మీకు చూపించిన ఓవల్ షేప్ కరెక్ట్గా వచ్చిందో లేదో మీరైతే కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వచ్చింది, ఈ వీడియో అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. చూడండి ఓవెల్ షేప్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అండ్ ఇప్పుడు ఈ పైన కనిపిస్తుంది కదా, అక్కడ ఓపెన్ దగ్గర మనం ఏమన్నా క్లాత్ పెట్టుకుంటే బటన్ పెట్టుకోవచ్చు హుక్ వేసుకోవడానికి. అండ్ ఇప్పుడు దీనిపైన స్టిచ్ చేసేస్తే షేప్ పర్ఫెక్ట్గా నిలబడిపోతుంది అనమాట. అండ్ స్టిచ్ చేసి మీకు చూపిస్తాను. ఆ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ కూడా సైడ్స్ జాయింట్ చేసేసి నడుము ముక్క కూడా వేసేసుకోవాలి మనము. ఎలాంటి బ్లౌజ్కైనా నడుము ముక్క అనేది కంపల్సరీ అండి. నడుము ముక్క వేయాలి, డాట్స్ కూడా వేయాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది బ్యాక్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. 1/2 ఇంచ్ ఖర్చుతో, అదే పాదం ఖర్చుతో మనం నడుము ముక్క వేసి దాన్ని పై స్టిచ్ వేసేసి పైనుండి స్టిచ్ వేసేసిన తర్వాత ఒక 2 డాట్స్ వేసేసుకోవాలి బ్యాక్ కూడా. ఆ డాట్స్ ఎలా వేయాలో చెప్పాను కదా నేను. మిడిల్లో షోల్డర్ నుండి మిడిల్లో పట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో మనము, నేను చెప్పాను మీకు లాస్ట్ వీడియోలో చూసారో లేదో, డాట్ అనేది 2 ఇంచెసే వేసుకోవాలి. మన నెక్ లెంత్, అది ఏమంటారు నడుము లెంత్ని బట్టి ఈ డాట్ అనేది వేసుకోవాలి. నడుము పూర్తిగా పైదాకా ఉండకూడదు, దాన్ని కొంచెం కింద వరకే ఉండాలి. అండ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అండ్ ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.